అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం రాశి ఫలాలు మరియు పంచాంగం గురించి తెలుసుకుందాం. మార్చ్ 23, 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం మరియు సోమవారం. తిథి పంచమి సాయంత్రం 6:38 వరకు. నక్షత్రం కృతిక నక్షత్రం రాత్రి 8:49 వరకు. వర్జం ఉదయం 9:45 నుండి 11:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:31 వరకు. మరల 3:07 నుండి 3:55 వరకు. అమృతకాలం సాయంత్రం 6:36 నుండి 8:04 వరకు. రాహుకాలం ఉదయం 7:49 నుండి 9:19 వరకు. సూర్యోదయం ఉదయం 6:19. సూర్యాస్తమయం సాయంత్రం 6:26. ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. ఈరోజు మీలో ధైర్యం, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. మీరు చేపట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులను నియంత్రించాలి. కుటుంబంలో సంతోషకర వాతావరణం కూడా ఉంటుంది. మేషరాశి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, న్యాయకత్వ గుణం, త్వరగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఏ పరిహారం చేయాలి అంటే, హనుమాన్ చాలీస చదవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారు చేసే పనుల్లో కొంత ఆలస్యం ఉండవచ్చు, కానీ క్రమశిక్షణతో ముందుకు వెళ్తే విజయాన్ని తప్పనిసరిగా సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు కూడా ఉండవచ్చు. జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది. వృషభ రాశి వారి లక్షణం చాలా చాలా ఓర్పు కలవారు మరియు స్థిరత్వం కూడా కలిగి ఉంటారు. పరిహారం ఏం చేయాలి అంటే, శుక్రగ్రహానికి సంబంధించిన ప్రార్థనలు చేయండి. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు మీకు అంటే మిథున రాశి వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మిత్రుల సహకారంతో పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు కూడా కలుగుతాయి. ప్రేమ విషయాల్లో సానుకూల పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. మిథున రాశి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఎలాంటి విషయాల్లోనైనా చురుకుదనం చూపిస్తారు మరియు సంభాషణ నైపుణ్యం కూడా కలిగి ఉంటారు. పరిహారం ఏం చేయాలి అంటే, విష్ణు సహస్రనామం వినడం చాలా చాలా మంచిది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూసేద్దాం. ఈరోజు కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అయితే సహనం పాటిస్తే సమస్యలు మాత్రం తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, సున్నితమైన మనసును కలిగి ఉంటారు మరియు కుటుంబానికి చాలా చాలా ప్రాధాన్యం ఇస్తారు. వీరు పరిహారం ఏం చెయ్యాలి అంటే, శివుడికి అభిషేకం చేయడం ద్వారా చాలా మంచి లాభాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు సింహరాశి వారికి అదృష్టం బాగా సహకరిస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కూడా ఎన్నడూ లేని గుర్తింపు మీకు లభిస్తుంది మరియు దానికి కారణంగా పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు ఆర్థికంగా మంచి లాభాలు కూడా పొందుతారు. సింహరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీరికి ఆత్మవిశ్వాసం చాలా బాగా ఉంటుంది మరియు 100 మందిలో ఉన్న వీరికి న్యాయకత్వ గుణం చాలా బాగా కనిపిస్తుంది. పరిహారం ఏం చెయ్యాలి అంటే, సూర్యుడికి ఆరాధన చెయ్యాలి. కన్యా రాశి వారికి ఎలా ఉంది అంటే, ఈరోజు మీరు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే కష్టాలు వస్తాయి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం.
పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఆలోచించి మరీ పెట్టండి. ఇక ఉద్యోగంలో సాధారణ స్థితి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఊరూరికే నిర్ణయాలు తీసుకోరు. విశ్లేషణాత్మక ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటారు మరియు క్రమబద్ధత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈరోజు ఏం పరిహారం చెయ్యాలి అంటే గణేశునికి పూజ చేయండి. తులారాశి వారికి ఈరోజు మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది మరియు పనుల్లో పురోగతి కూడా ఉంటుంది. మిత్రులు, కుటుంబ సభ్యుల సహాయం కూడా మీకు చాలా బాగా లభిస్తుంది. ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతం కూడా కావచ్చు. ఇక వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సమతుల్యత ఎక్కువగా ఉంటుంది మరియు శాంత స్వభావం కూడా కలిగి ఉంటారు. ఇక ఈరోజు మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే ఈరోజు మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. ఇక వ్యాపారంలో లాభాలు కూడా పొందుతారు. కానీ కోపాన్ని నియంత్రించాలి. కుటుంబంలో అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక వీరి లక్షణం ఏంటి అంటే దృఢ సంకల్పం. అంటే ఏదైనా పని చెయ్యాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు పూర్తి చేస్తారు. మరియు గూఢత. ఇక వీరు ఈరోజు ఏ పరిహారం చెయ్యాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందంటే ఈరోజు మీరు చేసే పనులకు మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇక విద్యార్థులకైతే మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇక వీరి లక్షణం ఆశావాదం, జ్ఞానం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఏదైనా నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా నేర్చుకుంటారు. ఇక వీరు పరిహారం ఏం చెయ్యాలి అంటే గురువుకు సంబంధించిన పూజలు చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది మరియు శుభవార్తలు కూడా వింటారు. ఇక మకర రాశికి అయితే ఈరోజు కొంత కష్టంగా అనిపించవచ్చు. పనుల్లో అడ్డంకులు కూడా ఎదురవుతాయి. కానీ మీరు పట్టుదలతో వాటిని చక్కగా అధిగమిస్తారు. ఆర్థికంగా స్థిరంగానే ఉంటుంది మరియు కుటుంబ సహకారం కూడా మీకు చాలా బాగా లభిస్తుంది. ఇక మకర రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే క్రమశిక్షణతో ఉంటారు మరియు పని చేస్తారు. అంటే వెనక్కి తగ్గరు. ఏదైనా అనుకుంటే తప్పనిసరిగా కష్టపడి చేసైనా వాళ్ళు సాధిస్తారు. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే శనిదేవునికి పూజించండి మరియు నైవేద్యం కూడా పెట్టండి. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా చాలా మంచి సమయం. ఇక మిత్రుల సహకారం కూడా మీకు చాలా బాగా లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు కూడా ఉంటాయి మరియు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఇక లక్షణాలు ఏంటి అంటే సృజనాత్మకత. అంటే ఏదైనా కొత్తగా చేయాలనే తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక విభిన్న ఆలోచనలు కూడా ఉంటాయి. వీరు ఏ పరిహారం చేయాలి అంటే ఈరోజు శివార్చన చేయడం ద్వారా మీకు మంచి లాభాలు కూడా కలుగుతాయి. ఇక ఇప్పుడు ఆఖరి రాశి మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా ఉండే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆర్థికంగా కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కరుణ, ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మీరు ఈరోజు ఏం పరిహారాలు చేయాలి అంటే దుర్గాదేవిని ఆరాధించండి. చూసాం కదా అండి, మార్చి 23వ తారీఖున పంచాంగం మరియు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. మీకు గనక ఈ వీడియో ఉపయోగపడినట్లు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే రేపటి వీడియోలో పంచాంగం మరియు రాశి ఫలాల గురించి వీడియోలో కలుసుకుందాం.